గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన కొంత మేరకు రిలీఫ్ వచ్చింది. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో జనసేన వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. జనసేన పోటీ చేస్తున్న 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికీ కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఈసీ చెప్పింది. అదేవిధంగా జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ఎవరికీ గాజు గ్లాసు గుర్తు ఇవ్వబోమని చెప్పింది ఈసీ. అయితే ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్లో పేర్కొంది. గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుకు సంబంధించి హైకోర్టులో జనసేన పిటిషన్ పై విచారణ జరిగింది. కొంత జనసేనకి రిలీఫ్ కూడా వచ్చింది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక, జనసేనకి గాజు గ్లాసు గుర్తుని ఏదైతే కామన్ సింబల్గా చేసి పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కేటాయించారో అదే గుర్తుని అదే నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అభ్యర్థులకు కూడా విడిగా కేటాయించడాన్ని జనసేన హైకోర్టులో సవాల్ చేసింది. గతంలో తాము ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని ఫిక్స్డ్ సింబల్గా చేయాలి అని చెప్పి పిటిషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు అని చెప్పి నిన్న సవాల్ చేయటమే కాకుండా జనసేన సవాల్ చేసిన ఈ పిటిషన్లో తెలుగుదేశం కూడా ఇంప్లీడ్ అయింది. తెలుగుదేశం తరఫున సీనియర్ అడ్వకేట్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయ్ పార్టిసిపేట్ చేసి ఆర్గ్యుమెంట్స్లో పార్టిసిపేట్ చేసి దానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఉదయంలోపు కనుగొంటాము అని కూడా ఎన్నికల కమిషన్ వైపు నుంచి కూడా చెప్పారు. ఈ రోజు కోర్టు ప్రారంభమైన వెంటనే ఎన్నికల కమిషన్ తరఫున ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఈ అఫిడవిట్లో ప్రధానంగా జనసేన ఆంధ్రప్రదేశ్లో 2 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. కాకినాడ అండ్ మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల్లో ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోము అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ అఫిడవిట్ వేసింది. అదేవిధంగా జనసేన రాష్ట్రంలో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరైతే ఆ పరిధిలో ఉండే ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో దాంట్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోము అని కూడా ఈసీ పేర్కొంది. అయితే ఇప్పుడు కాకినాడ లోక్సభ స్థానంలో అక్కడ లోక్సభ అభ్యర్థిగా జనసేన కూటమి తరపున పోటీ చేస్తున్నారు. అయితే ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వటం వల్ల అక్కడ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని, ఓటర్ కూడా కన్ఫ్యూజన్ గురవుతారు అని చెప్పి కూడా నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జనసేన పోటీ చేస్తున్న 2 లోక్సభ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు అసెంబ్లీకి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఎవరికి కేటాయించబోమని, అదేవిధంగా జనసేన రాష్ట్రంలో పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోము అని చెప్పి ఈసీ అఫిడవిట్ ఫైల్ చేయటమే కాకుండా ఇప్పటికే అలా కేటాయించి ఉంటే ఆ కేటాయించిన ప్రాంతాల్లో దాన్ని రివ్యూ కూడా చేస్తాము అని చెప్పి ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ఫైల్ చేసింది. అయితే విజయ్ చంద్రిక, ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. రాష్ట్రంలో మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కానీ అంటే జనసేన పోటీ చేయని లోక్సభ అండ్ శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రం గాజు గ్లాస్ గుర్తు యథావిధిగానే ఉంటుంది. అంటే ఇది కామన్ సింబల్ కావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ విధంగా కేటాయించాల్సి వస్తుంది అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తాము గతంలో ఉత్తర్వులు కూడా ఇచ్చామని, ఇదే సమాచారాన్ని జనసేనకు కూడా తెలియజేశాము అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చెబుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులకు, ఆ పరిధిలో పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులకు, అదేవిధంగా జనసేన లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థులకి మాత్రం గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోము అని చెప్పి ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ఫైల్ చేయడంతో జనసేనకి కొంత మేరకు అంటే తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అటు అసెంబ్లీ కానీ ఇటు పార్లమెంట్ కానీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కొంత మేరకు రిలీఫ్ లభించినట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. బట్ మిగతా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులకు మాత్రం కామన్ సింబల్ కావడంతో తాము గాజు గ్లాస్ గుర్తును కేటాయించాల్సి వచ్చింది అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు ఏపీ హైకోర్టులో వేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ అఫిడవిట్లో ఈ అంశాలు పేర్కొనడంతో ఏదైతే పిటిషన్లు వేశారో ఆ పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ కూడా హైకోర్టు నిర్ణయం తీసుకుంది.